పోయినసారి ఇదే సమయంలో నేను లడ్డు ఆక్షన్ గెలుచుకున్నానండి. ఇది లడ్డు ఆక్షన్ జరిగిన తర్వాత వెంటనే ఆంధ్రాలో వైన్ షాప్ టెండర్స్ కండక్ట్ చేశారు. ఆ ఆంధ్ర వైన్ షాప్ టెండర్స్లో నాకు ఏకంగా నా పేరు మీద 4 లైసెన్సులు తగిలాయండి. అక్కడ నేను చాలా సంతోషంగా భావించాను, చాలా సెంటిమెంటల్గా ఫీల్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో కూడా వైన్ షాప్స్ టెండర్స్ పడుతున్నాయి వచ్చే నెలలో. మేబీ ఈ అదృష్టం, ఈ పాజిటివ్నెస్తో మళ్ళీ ఇక్కడ నా పేరు మీదే స్వయంగా నేనే లైసెన్సులు గెలుచుకోవాలనేది చూస్తున్నాను. ఇది దేవుడు నా యందు చూపించే దయగా, నాకు నా యందు దేవుడు కురిపించే ఆశీర్వాదంగా భావిస్తున్నానండి. ఇక్కడ నేను టార్గెట్తో ఏమీ ముందుకు రాలేదండి. ఇది కేవలము దేవుడు నా యందు ఎంత దయ కల్పిస్తాడు అండ్ ఇక్కడ నా ధైర్యం ఎంత ఉంటుందని మాత్రమే నేను చూసుకున్నానండి. 1 CR 2 CR అన్న టార్గెట్ ఓరియంటెడ్ ఏమీ లేదండి. 2 CR అయినా రెడీ, అలా అయినా ఏం లేదు. దేవుడు మనకి ఇది ఎంతవరకు కల్పిస్తాడు అన్నంత వరకు మాత్రమే చూసుకున్నాను. మిగతాదంతా నెంబర్ గా భావించాను అంతవరకు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కదా మీది? అవునండి. మార్కెట్ డౌన్ ఉంది. అవునండి. ఈ డబ్బుల్ని గ్యాదర్ చేసి నెక్స్ట్ ఇయర్ కట్టగలుగుతారు మార్కెట్ లేనప్పుడు? ఇక్కడ ఇది రియల్ ఎస్టేట్ కి సంబంధించిందో లేదో ఇంకో వ్యాపారానికి సంబంధించిందో కాదండి. ఇది కేవలం దేవుడికి నాకు ఉన్న సెంటిమెంటల్ బార్ మీద మాత్రమే దీన్ని తీసుకోవడం జరిగింది.